జోగులాంబ గద్వాల్ జిల్లా రాజావీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు మాజీ మంత్రివర్యులు డికే అరుణ పాల్గొనడం జరిగింది. ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పట్టణ ఆర్యవైశ్యులు అమ్మవారిని శాస్త్రోక్తంగా పూజలు, గర్భగుడి పరదను తొలగించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ కలిగించారు. ఆర్యవైశ్య మహిళలతో ఆమె కుంకుమార్చన, బంగారు, తామ్ర పుష్పాలచే అర్చన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎంతో అదృష్టవంతులు, ప్రతి నిత్యం అమ్మవారిని ఏదో ఒక రూపంలో కొలుచుకుంటారని ఆమె కొనియాడారు. ప్రతి ఒక్కరికి ముందుగానే దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా నాతో పాటు చేసినటువంటి నాతోటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, మరి కలిసి చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ టైం రాలేకపోయినా అంతకుముందు కూడా రాలేదనుకున్నాను. మహబూబ్నగర్లో అప్పుడు సో మళ్ళీ ఈరోజు మనందరూ కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా. శరణవరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మా వీళ్ళని వచ్చి బొమ్మలో ఏదో వేరే రోజు వచ్చి పాల్గొనుకుంటాను. మరి ఈసారి మళ్ళీ పాల్గొనడానికి అవకాశం అంటే నన్ను ఆహ్వానించినటువంటి మరి కమిటీ సభ్యులు రాము గారు, మరి కమిటీ సభ్యులందరూ కూడా అందరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో మనందరినీ కూడా ఆశీర్వదించింది. రాజరాజేశ్వరి అమ్మ ఈరోజు అలంకారం బ్రహ్మాండంగా చేసినారు. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం రోజు ఒక్కొక్క అలంకారంతో నన్ను అందరినీ కూడా అమ్మవారు పూర్తిగా నిండు మనసులో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేస్తున్నారు. అవి నవరాత్రులన్నీ